నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగరేణి సంస్థలోని క్లరికల్ స్టాఫ్ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కుమిర రాజ్ కుమార్ వెల్లడి. కార్మికుల కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తా ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు వెల్లడి. రామగుండం తబితా ఆశ్రమంలో సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్ మార్షల్ దుర్గం నగేష్ జన్మదిన వేడుకలు. పోలీసుల వరుస దాడులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో పేకాట స్థావరంపై దాడి. రహస్యంగా పేకాట ఆడుతున్న 7 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ గురుకుల హాస్టల్ ను సందర్శించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ పెద్దపల్లి జిల్లా కమిటీ. సింగరేణి సంస్థలోని క్లరికల్ స్టాఫ్ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కుమిర రాజ్ కుమార్ తెలిపారు. గోదావరికని భాస్కర భవన్ లో శుక్రవారం సాయంత్రం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి ఆర్జీవన్ ఏరియా క్లరికల్ స్టాఫ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆర్జీవన్ ఏరియాలోని క్లరికల్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా మినిస్ట్రీ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడం కోసం అన్ని ఏరియాలలో క్లరికల్ స్టాఫ్ తో సమావేశమై వారి సమస్యల పరిష్కారం కోసం కమిటీలను వేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో క్లరికల్ స్టాఫ్ ను ఎన్నికల విధుల్లో వాడుకున్న ఎన్నికల కమిషన్ వారికి మాస్టర్ ఇవ్వడం మాత్రం శ్రద్ధ చూపలేదని అన్నారు. ఏఐటీయూసీ ఎన్నికల కమిషన్ తో మాట్లాడితే టీఏటీఏలను మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇలాంటప్పుడు సింగరేణి సంస్థ ద్వారా ఒక సర్క్యులర్ జారీ చేయడం ద్వారా ఎన్నికల విధుల్లో మినిస్టర్ స్టాఫ్ హాజరయ్యే అవకాశం ఉండదని తెలిపారు. ఒక మాస్టర్ వారి ఇంటెన్సివ్ తదితర వాటిపై ప్రభావం చూపవచ్చన్నారు. ఏఐటీయూసీ తప్పకుండా క్లరికల్ స్టాఫ్ సమస్యలను స్ట్రక్చర్ మీటింగ్ లో లేవనెత్తి పరిష్కారం చేస్తామని రాజ్ కుమార్ వెల్లడించారు. సింగరేణిలోని మినిస్ట్రియల్ స్టాఫ్కి సంబంధించిన సమావేశాలు సింగరేణి వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు గోదావరికని 1 డివిజన్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా మినిస్ట్రియల్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యల మీద యాజమాన్యానికి తెలియజేయడానికి సంబంధించి వీళ్ళతో మాట్లాడి ఆ అంశాల మీద యాజమాన్యంతో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఓడి మీద వీళ్ళను ఆధారపరిచి ఈరోజు మాకేం సంబంధం లేనట్టుగా మేనేజ్మెంట్ చేదులుపుకునే పరిస్థితి చూసినాం. అందులో అనేక సార్లు రిప్రజెంట్ చేసి చివరికి ఎన్నికల కమిషన్ కలిసిన కేవలం టీఏటీఏ ఇచ్చారు తప్ప ఓడి ఇవ్వలేదు. దాన్ని కూడా మన చైర్మన్ గారితో మాట్లాడి గతంలో ఇదే విధానం కొనసాగితే ఒక సర్కులర్ అమెండ్ చేసిండ్రు. అదేంటంటే కనీసం ఈ మాస్టరు వాళ్ళకు సంబంధించిన ఇన్సెంటివ్ కానీ లేకపోతే రేపు జరగబోయే అన్నింటిలో కుములేట్ కావడానికి ఏర్పాటు చేస్తామని చెప్పే విధంగా ఉంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇలాంటి వాతావరణం కొనసాగితే ఎన్నికల సమయంలో విధులకు హాజరయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి మేనేజ్మెంట్ ఆ విధమైన ఆలోచన చేయాలి. అదే కాకుండా అన్ని ఏరియాలో చూసినాం, ఏరియాలలో కూర్చుండడానికి సీట్లు సరిగా ఉండవు, పాత కంప్యూటర్లు ఉంటాయి. వీటన్నిటినీ ఏదైనా కొత్త ఫర్నిచర్ వస్తే వాటిని అధికారులు వేసుకొని ఈరోజు మినిస్టర్ షాప్కు మళ్ళీ పాతవి పెట్టే పరిస్థితి ఉన్నది. కంప్యూటర్లు ఏమో పనిచేయవు. ఈ మధ్యకాలంలో డిజిటలైజేషన్ త్రూఅవుట్ సింగరేణిలో చేయమని చెప్తా ఉన్నారు. మైన్స్ మీద సిగ్నల్ ఉండే పరిస్థితి లేదు. అంటే వెల్ఫేర్ సెక్షన్లో గతంలో 1+1 2 క్లర్క్స్ ఉండేది. కానీ ఇప్పుడు వర్క్స్ పెరిగినాయి. ఏదైనా చిన్న సర్కులర్ వచ్చినా త్రూ వెల్ఫేర్ సెక్షన్ నుంచే వెళ్ళాలి. వర్క్ పెరిగింది కాబట్టి వాళ్ళకు సంబంధించిన
ఏదైతే రేపు ఐఈడి వాళ్ళతో మాట్లాడి అక్కడ సంఖ్య పెరగడానికి ఇంకా అనేక సమస్యలు వాళ్ళ క్యాడర్ స్కీమ్లకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ సమావేశంలో చర్చించి రేపు సర్టిఫికెట్ రాగానే స్ట్రక్చర్ సమావేశాల్లో వీళ్ళకి సంబంధించిన అంశాలు చర్చించి రేపు వీళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు కమిటీల ద్వారా ఈరోజు అన్ని ఏరియాలో కమిటీలు వేసిన తర్వాత సింగరేణి వ్యాప్తంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా స్ట్రక్చర్ సమావేశాల్లో వాళ్లకు ఈ యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగించడానికి లేకపోతే మేనేజ్మెంట్తో మాట్లాడడానికి నాకు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీవన్ కార్యదర్శి ఆరెల్లి కోసం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, మాధన మహేష్, సంఖ్య అశోక్, సిద్ధమల్ల రాజు, కె శ్రీనివాసరావు, ఈ రాజు తదితరులు పాల్గొన్నారు. కార్మిక కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు తెలిపారు. ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కిరణ్ బాబు శనివారం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ తనకిచ్చిన పర్సనల్ డిపార్ట్మెంట్ విధులను సక్రమంగా నిర్వహిస్తూ కార్మికుల సంక్షేమం కోసం సంస్థ పరంగా చేపట్టవలసిన సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తానని వివరించారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వామిగా పనిచేస్తూ అందరితో కలిసిమెలిసి విధులను నిర్వర్తిస్తానని వెల్లడించారు. ఆర్జీవన్ ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా శ్రీ లక్ష్మీనారాయణ గారు ఏజిఎం పర్సనల్ విధులు నిర్వహించి పదవి ట్రాన్స్ఫర్పై ఆయన కార్పొరేట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. సో ఆయన స్థానంలో మేనేజ్మెంటు నన్ను పర్సనల్ మేనేజర్గా ఆర్జీవన్లో ఉన్నటువంటి నన్ను హెచ్ఓడిగా అవకాశం కల్పించడం జరిగింది. సో పర్సనల్ డిపార్ట్మెంట్లో అటు వెల్ఫేర్ పరంగా కానివ్వండి, పర్సనల్ డిపార్ట్మెంట్ పరంగా కానివ్వండి, మా యొక్క విధులు సక్రమంగా నిర్వహించి పర్సనల్ డిపార్ట్మెంట్ మా ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క రావాల్సినటువంటి బెనిఫిట్స్ సకాలంలో అందిస్తామని తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. ఊపిరి ఉన్నంత వరకు పేద ప్రజలకు సేవ చేస్తానని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ అన్నారు. రామగుండం తబిత ఆశ్రమంలో పిల్లల నడుమ శుక్రవారం సాయంత్రం సమతా సైనిక దళ్, సమతా ఫౌండేషన్, NTPC పట్టణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దుర్గం నగేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా పూల మొక్కలు నాటి దుర్గం నగేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తబిత ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు యూనిఫామ్లు అందజేశారు. అనంతరం నగేష్, ప్రమీల దంపతులను శాల్వాలతో ఘనంగా సన్మానించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమతా ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ ఈ చిన్నారుల అవసరాలను గుర్తించి తన పుట్టినరోజు సందర్భంగా
తమ వంతు సహాయం అందించడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న మాట్లాడుతూ, ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలియజేస్తే చాలు వెంటనే అక్కడికి చేరుకొని ఆ కుటుంబాలకు వారి సహాయ సహకారాలు అందజేయడం దుర్గం నగేష్ గొప్ప మనసుకు నిదర్శనమని అన్నారు. కుల మత వర్గ భేదం లేకుండా పేద కుటుంబాలకు, అనాథలకు, ఆపదలో ఉన్న వారికి, వృద్ధులకు ఆపద ఉందని తెలిస్తే చాలు వెనుక ముందు ఆలోచించకుండా సహాయం చేసే ఉన్నతమైన వ్యక్తి అని ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి, వారి సమత ఫౌండేషన్ కు, వారి సభ్యులకు అభినందనలు తెలిపారు. సమత ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మన రామగుండం పట్టణంలోని కవిత ఆశ్రమంలోని చిన్నారుల మధ్య నా యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్నారులు ఏ లోటు లేకుండా మా వంతు ఎంత చేతనైతే అంత వాళ్ళకి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితానికి వచ్చినట్లయితే నా చివరి శ్వాస వరకు సమాజ సేవ చేయాలనే సంకల్పంతో, తలంపుతో ఎంతోమంది మహనీయుల స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని నాకు తెలివి వచ్చినప్పటి నుండి సమాజం అంటే స్వార్థం కాదు, మనకున్న దాంట్లో ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు ఎంతో కొంత సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో నవభారత నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో, పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో నాకున్నటువంటి జ్ఞానం కానీ, నాకున్నటువంటి టైం కానీ, నాకున్నటువంటి సంపద కానీ ఈ దేశ ప్రజల, రాష్ట్ర ప్రజల మేలు కోసం నా వంతు ఎల్లవేళలా నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను పాటుపడతానని చెప్పేసి కంకణం కట్టుకొని పిల్లలకు అనాథల అనుకుంటా మనం ఈ భారత పాలకులు నిర్వహించవలసిన అనాథాశ్రయాలు ఇవాళ ఎవరో ఒకరు నిర్వహించవలసిన పరిస్థితి. ఇవాళ నిజంగా భారత పాలకులు నిర్లక్ష్యానికి వీళ్ళందరూ గురైన వాళ్ళని తెలంగాణ రైతు సమస్యలు సాధించడానికి మేము చెప్తున్నాం. ఎక్కడ కానీ వృద్ధాశ్రయం కానీ, పిల్లలు కానీ రాజ్యం చేపట్టి వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించవలసి ఇవాళ ఇక్కడ చూస్తుంటే చాలా పిల్లలకు చాలా లోటు ఉన్నది. మరి ఇక్కడి పాలకులు ఇక్కడ రాజ్యం ఏం చేస్తున్నారు అడగవలసిన అవసరం ఉన్నది. చాలా సందర్భాల్లో మేము చెప్తున్నాము, ఎక్కడ కానీ పిల్లల్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆ పిల్లల్ని తల్లిదండ్రులు లేరు అంటే మనమేమి చెప్తున్నాం, మరి ఇక్కడ తల్లిదండ్రులు లేరు అంటే అది రాజ్యం తీసుకోవాలి, పాలకులు తీసుకోవాలి, నిర్వహించాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఇలా దుర్గం నాగేశ్వర అంటే వాళ్ళు చాలామంది ఇళ్ళల్లో చేసుకోకుండా మిగతా ఇటువంటి ఎక్కడైతే పిల్లలు ఉన్నారో, చిన్నారి పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని ఏదో సందర్భంగా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సంతోషపరిచి, వాళ్ళ ఉత్సాహపరిచి వాళ్ళ భవిష్యత్తును మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉన్నది. ఈ సమాజంలో పెద్ద మనుషులు అంటే వాళ్ళు ఈ సమాజానికి నిర్వహించే రాజ్య పాలకులకు మళ్ళీ గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో సమత సైనిక దళ్, సమత ఫౌండేషన్ సభ్యులు చీమల ఆనంద్, చిదురు వసంతరావు, మధురవేణి మధు, దొడ్డి శ్రీనివాస్ వర్మ, పుట్ట సుధాకర్, కుమ్మరి యువరాజ్, గన్న మహేష్, రాకం శ్రీనివాస్, జిమ్మిడి అశోక్, ఇక చంద్రగిరి కుమార్, ఆత్రం హరీష్, బోడకుంట శివ, నేతకాని సంఘం నాయకులు సప్పిడి శ్రీనివాసరావు, కామర ప్రకాష్, కుమ్మరి మల్లేష్, తబిత ఆశ్రమ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో పేకాట స్థావరంపై దాడి చేసి రహస్యంగా పేకాట ఆడుతున్న 7గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల పోలీస్ స్టేషన్ అశోక్ రోడ్ లోని ఒక ఇంట్లో రహస్యంగా డబ్బుల పందెం పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 7గురు వ్యక్తులను 6,500 రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు పట్టుకున్నారు. పేకాటలో పట్టుబడిన నిందితుల్లో మంచిర్యాలకు చెందిన మహమ్మద్ అజీం, ఓదెల సంతోష్, ఎండి అల్తాఫ్, తాని మహేందర్, ఎండి ఇసాక్, ఎండి రఫీక్, గబ్బురు కిరణ్ కుమార్లు ఉన్నారు.
కాగా పట్టుబడిన వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, పేక ముక్కలను తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8882467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ పెద్దపల్లి జిల్లా కమిటీ శనివారం రామగుండం మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ గురుకుల హాస్టల్ ను సందర్శించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దపూరు గురుకుల పాఠశాలలో విద్యార్థి పాము కాటుతో మృతి చెందగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని సప్తగిరి కాలనీలోని రామగుండం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల బాయ్స్ హాస్టల్ ను సందర్శించి హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 10 రోజుల వ్యవధిలో 2 విద్యార్థులు మరణించడం, మరో 4 ఆసుపత్రి పాల్కావడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు గోదావరికని ప్రాంతంలో జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రిన్సిపల్ ని కోరారు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రతగా ఉంచాలని, హాస్టల్ ప్రిన్సిపల్ పరిసరాల్లో శుభ్రత పాటిస్తూ పాములు, విష కీటకాల కాటుకు విద్యార్థులు గురికాకుండా చూసుకోవాలని కోరారు. అలాగే హాస్టల్లో మరుగుదొడ్లు, నీటి డార్మెంటరీలు చాలా అధ్వానంగా ఉన్నాయని, ఈ సమస్యలపైన ప్రభుత్వ పెద్దలకు తెలపడం జరుగుతుందని అన్నారు. గోదావరికనిలోని సప్తగిరి కాలనీలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్కు మనము రావడం జరిగింది. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే అసౌకర్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, నీళ్ళ సమస్య కానివ్వండి, డార్మెంటరీలో పిల్లలు కూడా నీళ్ళపై పడుకొని కూడా వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నట్టు దృశ్యాలు మనం చాలా ఇక్కడ చూసాము. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే మన జగిత్యాల డిస్టిక్లో మెట్పల్లి మండలంలో పెద్దపూర్ గురుకుల పాఠశాలలో దాదాపుగా 10 మంది విద్యార్థుల దాకా కూడా పాము కాటు గురయ్యి 2 చనిపోయినట్లుగా, ఒక 7 హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి అటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలి అని చెప్పేసి మేము ఇక్కడ స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ గారిని కోరడం జరిగింది. ఇందులో చూసుకుంటే ఏమైందంటే వాళ్ళ పిల్లలకు ఫుడ్ కానీ, పిల్లల టాయిలెట్స్ కానీ చాలా దుర్భరంగా ఉన్నాయి. కొంచెం దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దాని ప్రభుత్వాలు కానీ, ఈ బిల్డింగ్స్ కూడా సేఫ్ సైడ్లో లేదు. ఈ బిల్డింగ్స్ కానీ ఇలాంటి ఏది ఉన్నా కానీ ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా గవర్నమెంటే ఒక ఏదన్నా ల్యాండ్స్ తీసుకొని బిల్డింగ్స్ కట్టించి పిల్లలకు సేఫ్ సైడ్గా మంచిగా అన్ని విధాలుగా ఉండేలా చూస్తే బాగుంటుందని. ఈ చుట్టూ పరిసరాల్లో కూడా పాములు కానీ, విషకీటకాలు తిరిగేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు వడ్లకొండ మహేందర్ గౌడ్, జిల్లా లీగల్ అధ్యక్షులు నామకాబాద్ కిరణ్జీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలటగుల కనకరాజు, జిల్లా కన్వీనర్ కడమండ శ్రీహరి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెయ్యగండ్ల శ్రీను, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కర్రాబుల రామరాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ లో రాణిస్తూ ఏసియాలో 6వ స్థానంలో నిలిచిన పేద క్రికెట్ క్రీడాకారునికి నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ శనివారం ఆర్థిక సాయం అందజేశారు. రామగుండం పట్టణంకు చెందిన మహమ్మద్ షాన్హాజ్ హుస్సేన్ ఎన్సీఏలో 6వ ప్లేస్ లో నిలిచాడు. ఉత్తమ కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో నిర్పేద క్రికెట్ క్రీడాకారునికి ఉత్తమ కోచింగ్ తీసుకోవడానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముందుకొచ్చారు. ఈ మేరకు గోదావరికని ఎన్సీపీ కార్యాలయంలో మహమ్మద్ షాన్వాజ్ హుస్సేన్ కు క్రికెట్ క్రీడా సామగ్రిని కొనుగోలు చేయడానికి
ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ షహనాజ్ ముందు మంచి క్రీడాకారునిగా రాణించి IPL, రంజీ ట్రోఫీల్లో స్థానం సంపాదించాలని కోరుకున్నారు. కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ పోతున్నాడని తెలిసి అతీతంగా ఇబ్బందులు ఉన్నాయని మాకు తెలవడం ద్వారా అతనికి కావాల్సిన కిట్టు మరియు సామాగ్రిని ఇవ్వడానికి మేము NCP పార్టీ తరఫున ముందుకు వచ్చినాం. ఆయనకు ఆర్థిక సాయం చేసినాం. దానికి మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈయన IPL కావచ్చు, ఇంకేదైనా ఇంకా పెద్ద క్రికెట్ మ్యాచ్లు ఆడి రామగుండం ప్రాంతానికి ఒక పేరు తీసుకొస్తాడని చెప్పి నమ్మకంతో ఇతనికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. NCP జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో NCP నాయకులు సంఖ్యరాజు, డాక్టర్ గూడ సాయి చందర్, చెల్లూరి నాగరాజు, మక్బుల్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని నాగపల్లి ఎక్స్ రోడ్లోని ZPHS హై స్కూల్ ఇన్ఛార్జి జ్యోతి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని శనివారం రామగిరి మండలం నాగపల్లి ఎక్స్ రోడ్లోని ZPHS హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపల్ హైమా, ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి స్కూల్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మన ప్రాంతంలో మొక్కలు నాటడం మూలంగా పచ్చదనం పెరిగి కాలుష్య నివారణతో పాటు చెట్ల నుండి స్వచ్ఛమైన గాలి లభిస్తుందని తెలిపారు. మొక్కలను నాటడం మూలంగా అవి మంచి గాలితో పాటు వాతావరణంలో మార్పులను తీసుకొచ్చి బాగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండేలా ఉపకరిస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగపల్లిలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ANM, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ ఆఫీసర్ మొదలైన వాళ్ళంతా పాల్గొనడం జరిగింది. ఇది విద్యార్థులచే మొక్కలు నాటించడం వల్ల ఆ మొక్కలను వాళ్ళే పెంచి పెద్ద చేయాలనే ఆలోచన ఒకటి వస్తుంది. ప్రతి ఇంటిలో, పాఠశాలలో అంతటా కూడా మొక్కలను నాటించినప్పుడు వర్షాలు కురిస్తే దాని ద్వారా భూగర్భ జలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు లేక మనం చాలా అల్లాడిపోతున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమంలో హై స్కూల్ సిబ్బంది, ప్రైమరీ స్కూల్ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ ANM స్టాఫ్ పాల్గొన్నారు. సమాజంలో మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని, మహిళలపై అత్యాచారాలు చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని POW పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు K. జ్యోతి డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం శనివారం గోదావరికని IFTU కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా కఠిన చర్యలు అమలు చేయలేకపోయారని, ఈ ప్రభుత్వంలోనైనా కఠినంగా వ్యవహరించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా బాధ్యులను కఠినంగా శిక్షించి మహిళలను రక్షించాలని అన్నారు. రాష్ట్రంలో గంజాయి, మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని, పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయని అన్నారు. వీటన్నింటికీ కారణం విచ్చలవిడిగా మద్యము, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను ప్రభుత్వం అరికట్టడంలో విఫలం చెందాయన్నారు. షీటింగ్, సఖీ లాంటివి, అలాగే నిర్భయ, అభయ, సమత లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపైన అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు వెంటనే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తే తిరిగి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం నెలకు మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర 7వ మహాసభలు ఆగస్టు 31న బహిరంగ సభ, సెప్టెంబర్ 1-2న హైదరాబాద్ లో జరగబోతున్నాయని, ఈ మహాసభలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలపై, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై, ఇతర సమస్యలపై చర్చించి భవిష్యత్తులో కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందని, ఈ మహాసభలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 31 తారీఖున హైదరాబాద్లో ప్రగతిశీల మహిళా సంఘం 7వ రాష్ట్ర మహాసభ సందర్భంగా బహిరంగ సభ ఉంటుంది 31వ తారీఖున. తర్వాత సెప్టెంబర్ 1-2 తారీఖున మహాసభలు జరగబోతున్నాయి.
ఇట్టి మహాసభలకు పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలి. బహిరంగ సభను తర్వాత డెలిగేట్స్గా కూడా పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని మహిళా లోకానికి పిలుపునిస్తున్నాం. మరి సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఇప్పటికీ పురుషాధిపత్య భావజాలం అడుగడుగున మహిళలపైన ప్రభావం చూపుతుంది. మరి ఇంకా దేశంలో ఆడబిడ్డలపైన ఆగత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి మహిళలపైన హింస రోజు రోజుకు పెరిగిపోతుంది. కనుక ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో 7వ రాష్ట్ర మహాసభ జరుగుతుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి మహిళా లోకానికి ఒక చైతన్యవంతం తీసుకురావడానికి, అదేవిధంగా మహిళలకు ఉన్నటువంటి చట్టాలను లొసుగులను ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఈ మహాసభలు ఎంతగానో తోడ్పడతాయని తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రజిత, ఉపాధ్యక్షురాలు డి బుచ్చమ్మ, కోశాధికారి ఈ మంగ, జిల్లా నాయకులు కె అమృత, కె స్వప్న, సరోజన, కవిత, బండ పద్మ, శారద, సత్యమ్మ, ఎల్ పద్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి సంస్థలోని క్లరికల్ స్టాఫ్ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొమిర రాజ్ కుమార్ వెల్లడి. కార్మికుల కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తా ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు వెల్లడి. రామగుండం తబిత ఆశ్రమంలో సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్ మార్షల్ దుర్గం నగేష్ జన్మదిన వేడుకలు. పోలీసుల వరుస దాడులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో పేకాట స్థావరంపై దాడి. రహస్యంగా పేకాట ఆడుతున్న 7గురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ గురుకుల హాస్టల్ సందర్శించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ పెద్దపల్లి జిల్లా కమిటీ. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.